హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పావు కప్పు శనగపప్పుతో చాలా ఈజీ స్వీట్ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఎలాగ ఈజీగా ఇన్స్టెంట్గా స్వీట్ ఎవరైనా వస్తే ఎలా రెడీ చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా ఇది 1 కప్పు మనం దీనికి రైస్ తీసుకోవాలండి. మామూలు రైస్ మనం పెనంలో తీసుకొని వేయించుకోవాలి. తర్వాత పావు కప్పు శనగపప్పు, మనం శనగపప్పు కూడా తీసుకొని అందులో వేయించుకోవాలి. ఇవి బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత 2 లవంగాలు వేసుకొని మనం దీంట్లో 3 కలిపి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా దోరగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఇది వేగిపోయింది కదా, వేగిపోయిన తర్వాత ఒక పక్కకి ఇది ప్లేట్లో తీసుకొని తర్వాత షుగర్ 1.5 కప్. మీరు స్వీట్ కావాలంటే ఇంకొంచెం స్వీట్ వేసుకోవచ్చండి. ఇవి అన్నీ గ్రైండ్ చేసేసుకోండి, ఏముండదు. అన్ని ఇంగ్రీడియంట్స్ మనం వేపుకున్నవి ప్లస్ షుగర్ కలిపి గ్రైండ్ చేసుకుంటే ఇలా స్మూత్ పౌడర్ గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇదంతా ఒక పక్కన పెట్టేసుకోండి. ఇలాగా మనం స్మూత్ పౌడర్ అంతా తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది నిలవ కూడా ఉంచుకోవచ్చండి, మనం ఎంత కావాలో అంత కూడా చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత మనం ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో మనం ఒక గ్లాసు చిక్కటి పాలు తీసుకోండి. పాలు తీసుకున్న తర్వాత అది కొంచెం బాయిల్ అయ్యాక ఈ పౌడర్ని కొంచెం వేస్తూ లమ్స్ లేకుండా కంప్లీట్గా స్టీర్ చేస్తూనే ఉండాలండి. ఎందుకంటే ఇది మనం బియ్యం పిండి శనగపొడి కాబట్టి మనకి లమ్స్ కడుతుంది. సో అందుకని మనం ఉండలు కట్టకుండా బాగా స్టీర్ చేస్తూ ఉండండి. లో ఫ్లేమ్లో స్టీర్ చేస్తే బాగా ఉడుకుతుంది అనమాట. ఇలా బాగా స్టీర్ చేసిన తర్వాత మనం ఫుడ్ కలర్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చండి. నేనైతే సాఫ్రాన్ కలర్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ కూడా తీసుకోవచ్చు. సో ఇలాగా తీసుకున్న తర్వాత మనం బాగా దీన్ని స్టీర్ చేస్తూ ఉండాలి. సో మధ్యలో నెయ్యి మనం ఒక 2-3 టైమ్స్ నెయ్యి మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట, అడుగంటకుండా. సో ఇంకా నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అంత నెయ్యి ఎక్కువగా ప్రిఫర్ చేయరు కాబట్టి దీనికి కొంచెం నెయ్యి మనం ఇలా వేసేసుకొని బాగా స్టీర్ చేసుకుంటే బాగా మనకి ఒక 5 మినిట్స్లో దగ్గరికి అయిపోతుందండి. ఆయిల్ అంతా సెపరేట్ అయిపోతుంది. సో తర్వాత మనం కేక్ మౌల్డ్ కానీ లేకపోతే మామూలు స్టీల్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు. దానికి గ్రీజ్గా బాగా నెయ్యి అప్లై చేసేసి కొంచెం దీన్ని మొత్తం అంతా వేసేసుకొని దీన్ని మనం ట్యాప్ చేసుకోవాలండి. తర్వాత ఈవెన్గా మనం అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఒక స్క్వేర్ షేప్లో మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం అంతా ఇలా ఈవెన్గా ఇలాగా పరిచేసుకున్న తర్వాత దీనిపైన మనం కొంచెం నెయ్యి అప్లై చేసుకొని తర్వాత మనం జీడిపప్పు, కిస్మిస్లు ఏమన్నా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పిస్తా తర్వాత క్యాష్యూ నట్స్ క్రష్ చేసుకున్నాం అనమాట, పౌడర్ లాగా కొంచెం పలుకుల్లాగా అవన్నీ వేసుకొని దీన్ని బాగా అద్దాలి. ఇలాగా ట్యాప్ చేసుకున్నామంటే మనం దానిపైన అవి బాగా దానికి అతుక్కుని ఉంటాయి. సో ఇది మనము ఒక 30 మినిట్స్ వరకు దీన్ని కవర్ చేసేసుకొని ఫాయిల్ కవర్ కానీ ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకొని మనం కవర్ చేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసాలి. తర్వాత షేప్ మీకు ఎలా కావాలంటే అలాగ మనం బర్ఫీకి అనుకున్నాం కాబట్టి బర్ఫీ షేప్లో ఇలా కట్ చేసుకుంటే ఈజీ స్వీట్, చాలా టేస్టీ స్వీట్ అండి. చాలా బాగా రెడీ అయిపోతుంది, చాలా బాగుంటుంది. స్వీట్ మాత్రం చాలా బాగుంది, ట్రై చేయండి మీరు కూడా ఫ్రెండ్స్. ఈజీగా మనం ఇంట్లో డైలీ యూజింగ్ ఐటమ్స్ కదండి, ఇంగ్రీడియంట్స్ డైలీ యూజబుల్వి. కానీ పావు కప్పు శనగపప్పు ఉంటే సరిపోతుంది. దానికి కొంచెం నెయ్యి వేసుకొని మనం ఇలా స్వీట్ ఈజీగా ఎవరైనా వస్తే కూడా రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.